జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదని, కనీసం ఫోన్ చేసినా ఓ మంత్రి స్పందించడం లేదని అంటున్నారు. ఇంతకీ ఆ మాజీ మంత్రిని సదరు మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు? కావాలని ఆయన్ను పక్కన పెట్టారా? అందుకే లైట్ తీసుకుంటున్నారా? మరోవైపు సొంత గూటికి చేరేందుకు ఆయన నిధుల అస్త్రాన్ని వదిలారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తులు పెరుగుతున్నారు. రోజుకో నేత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు పెంచుతున్నారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డిపై ఒంటి కాలితో లేచిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చివరకు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేసి కారు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆలోపే మరో నేత కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు 20 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని, ఫోన్ ఎత్తకపోతే మంత్రుల కాళ్ళు మొక్కాలా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి 20 సార్లు ఫోన్ చేశారు, ఎలాంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక పనులు జరగడం లేదని, కాంట్రాక్టర్లను బతిమిలాడి పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. పైరవీల కోసం మంత్రులకు ఫోన్ చేయడం లేదని, ప్రజల కోసమే చేస్తున్నామన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం వ్యాపారాలు కొడుకు కోసమే పార్టీ మారారంటూ అప్పట్లో బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అటు మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి కూడా పోచారం రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కూడా పోచారం ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రమోషన్ దక్కింది. ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. అయితే మంత్రిగా స్పీకర్గా పనిచేసిన పోచారంకు సలహాదారు పోస్టు పెద్దగా నచ్చలేదని టాక్. మరోవైపు తన మాటకు ఎవరూ విలువనివ్వడం లేదని, ప్రభుత్వ సలహాదారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని బాన్సువాడలో వినిపిస్తున్న మాటగా తెలుస్తోంది. నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంతిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా వస్తాం బతాం ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అయితే ప్రభుత్వంపై తన అసంతృప్తిని నివురుగప్పిన నిప్పులా దాచిపెట్టిన పోచారం ఇప్పుడు నిప్పురవల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సెటైర్లు వేశారు. అంతేకాదు నిధుల కోసం మంత్రుల కాళ్ళు మొక్కాలా అంటూ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. అయితే నిధుల కోసం ప్రభుత్వంలో ఓ మంత్రిని 20 సార్లు అడిగినా ప్రయోజనం లేదన్నారు. కనీసం తాను ఫోన్ చేస్తే ఎత్తడం లేదని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడం హాట్ టాపిక్గా మారింది. అయితే పోచారం ఫోన్ కాల్ను మంత్రులు ఎందుకు ఎత్తడం లేదు? ఆయన్ను మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని పార్టీ నేతలే తెగ చెవులు కొరుక్కుంటున్నారని ప్రచారం సాగుతోంది.
అయితే ప్రభుత్వ సలహాదారు అసంతృప్తిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత లక్షల కోట్ల రూపాయలు అప్పు మా నెత్తిన పెట్టి పలాయనం చిత్తగించారని ఆరోపించారు. ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వాయిదాలు చెల్లించడానికి సరిపోతుందన్నారు. అందుకే నిధుల విడుదల ఆలస్యమవుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పరిస్థితిని పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు. పోచారం గారు సిద్ధాపూర్ రిజర్వేషన్లో కొంత ఇబ్బంది పడుతున్నమాట నోటీస్కి వచ్చింది. కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడతాం. డెవలప్మెంట్ యాక్టివిషన్కి వచ్చినప్పుడు పోచారం గారైనా మేమైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ గారు ఇబ్బడి ముంబడిగా అప్పులు తెచ్చి ఒక విజన్ లేకుండా పరిపాలన చేసి 8 లక్షల కోట్ల అప్పులో మనం కూర్చోబెట్టిపోయినారు. ఇలా నెల తిరగకుండానే 6,500 కోట్లు దాదాపుగా మనం వడ్డీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సిన పరిస్థితి. అరకొర నిధులతో అతి కష్టం మీద సంక్షేమాన్ని జారవిడ్చకుండా ఒకవైపు సంక్షేమం ఒకవైపు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో కొంత డెవలప్మెంట్ విషయంలో అక్కడ ఫండ్స్ ఆగి ఉండొచ్చు. అదేంటో వారితో మాట్లాడి ఆ సామరస్యంగా సార్ట్అవుట్ చేసుకుంటాం. మొత్తంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ఆయన కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనే టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వంపై తిరగబడ్డారా అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వ బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతారా లేక బీఆర్ఎస్ నేతలకు టచ్లోకి వెళ్ళి తిరిగి కారు ఎక్కుతారా అనేది ఆసక్తికరంగా మారింది.